అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ 12 రాసుల వారికి ఆదాయ, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొదట మేషరాశి. మేషరాశి వారికి 2025లో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఇక వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1 అయితే అవమానం 3 ఉంది. తరువాత మిథున రాశి వారికి ఆదాయం 14 ఉంటే వ్యయం 2 మాత్రమే ఉంది, రాజపూజ్యం 4 కాగా అవమానం 3. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 7, రాజపూజ్యం 2, అవమానం 3. ఆ తరువాత సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 ఉంది, వ్యయం 2 మాత్రమే ఉంది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఇక తులారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14 ఉంది. 2025 సంవత్సరంలో జాగ్రత్త వహించాలి, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, జాగ్రత్త వహించాలి, రాజపూజ్యం 4, అవమానం 5. తరువాత కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక మీనరాశి వారికి 2025లో ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5, రాజపూజ్యం 3 కాగా అవమానం 1. ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా వృషభం, మిథునం, కన్య, తుల, సింహరాశి వారికి గోచరిస్తుంది. మిగిలిన అన్ని రాశుల వారికి శనిగ్రహ ప్రభావం కొంతమేర అధికంగా ఉంది ఈ 5 రాశులతో పోలిస్తే. థ్యాంక్స్. ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.